హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ అయితే మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచార సభలకు ఏ విధంగా రూట్ మ్యాప్లు వేస్తున్నారు అంటే కోణంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక అడుగులేస్తుంది. పేదింటి కలను అభివృద్ధి వైపు ఏ విధంగా మార్చాలి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి అంశానికి సంబంధించి ప్రతి రంగంలో ఉన్న వారిని అందరినీ కూడా అగ్రభాగాన ఏ విధంగా నిలపాలి, రాష్ట్రంలో మరోసారి చారిత్రాత్మక విజయం కోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల ప్రచార సభల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలను కూడా సిద్ధం చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకే మనం చూసుకోవాలి, ఇటు ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్రతో 22 రోజుల పాటు 23 జిల్లాల్లో దాదాపు 86 నియోజకవర్గాల్లో సుమారుగా 2188 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రలో ప్రజలంతా కూడా బ్రహ్మరథమైతే పట్టారు. పార్టీకి అందరూ కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా దూరంగా ఉంటారంటూ కూడా వచ్చిన వార్తలకు సంబంధించి పక్కన పెడితే ముఖ్యమంత్రి ప్రజలకు నేరుగా కలిశారు. ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. అలాంటిదే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక ఎన్నికల ప్రచార సభల గురించి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఎన్నికల రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఇంకా మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ మనం ప్రచార సభలు నిర్వహించలేదు, ఎక్కడికి బస్సు యాత్ర చేరుకోలేదు, అలాంటి కోణంలోనే ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం కూడా దీనిపైన చర్చలు అయితే జరుపుతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి మనం వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ ప్రచార సభ ఉండాలంటూ కూడా మేనిఫెస్టోలు కావచ్చు, ఇటు పార్టీ స్థానాలకు సంబంధించి కూడా మాటలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 4 రోజులకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. 28, 29, 30 అలాగే మే 1 ఈ 4 రోజులకు సంబంధించి రోజుకి 3 సభలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది. ప్రతి చోట కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ సభలు ఉండాలనే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి సమాచారం అయితే వస్తుంది. మరి ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఈ సభలు అయితే మొదలు కాబోతున్నాయి. మరి ఏప్రిల్ 27వ తేదీన ఇటు మేనిఫెస్టో కూడా విడుదల చేసేందుకు ఇటు పార్టీ కూడా సంసిద్ధమైతే అవుతున్నారు. 2019 ఎన్నికల గురించి మనం చూసుకున్నట్లయితే నవరత్నాలు తీసుకొస్తూ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఇలాంటి తరహాలోనే ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ అడుగులేస్తోంది. అప్పుడు తీసుకొచ్చిన మేనిఫెస్టోని మనం ఏ విధంగా ప్రజల ముందు పెట్టాము, ప్రజలు ఏ విధంగా మనల్ని స్వాగతించారు అనే కోణంలో గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా మరి 2024లో మనం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఉత్తరాంధ్రకు మనం ఏం చేయాలి, మిగిలిన ఈ మధ్య భాగంలో ఏం చేయాలి, అలాగే రాయలసీమకి ఏం చేయాలనే కోణంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టో రూపకల్పన అయితే ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది, ఇటు మనం ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా ఇటు మనం ప్రజలకు ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చేలా మనం పథకాలు ఇస్తున్నాం, వాటన్నిటిని ఏ విధంగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు అనే కోణంలో కూడా మేనిఫెస్టో రూపకల్పన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేనిఫెస్టో అవసరం కాబట్టి, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ప్రతి వర్గాన్ని మనం చూడాలి. ఇటు రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, అలాగే శ్రామికులు అందరినీ కూడా మనం చూసుకుంటూ కూడా మేనిఫెస్టోలో పెట్టాలనే కోణంలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులేస్తుంది. అదే తరహాలోనే మిగిలిన ఏవైతే ఇంకా తక్కువ సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది కాబట్టి ఏప్రిల్ 27వ తేదీన ఈ మేనిఫెస్టో కూడా రాబోతోంది. ఏ తరహాలో ఇస్తే ఆ ప్రజలు మనల్ని స్వాగతిస్తారనే కోణంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ముఖ్యంగా దీనిపైన సీరియస్గా పెట్టుకుంటూ కూడా ముందుగా అడుగులేస్తుంది. మరి ఏప్రిల్ 27వ తేదీన ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రచార సభలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతున్నాయి. ఒక ఏప్రిల్ 28వ తేదీన తాడిపత్రి నుంచి ఉదయం 10 గంటలకు అక్కడ బహిరంగ సభ తర్వాత అక్కడి నుంచి ఏప్రిల్ 28 నుంచి దాదాపు 4 రోజుల పాటు దానికా షెడ్యూల్ కూడా వచ్చింది. ఉదయం 10 గంటలకు ఒక సభ ఉంటే మధ్యాహ్నం 12:30కి ఇంకో సభ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు మరొక సభ. ఈ 3 సభలతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు అడుగులేస్తున్నారు. మరొకసారి ఆ షెడ్యూల్స్ గురించి ఒకసారి పూర్తిగా వివరించేది చేస్తాను. 28వ తేదీన ఉదయం 10 గంటలకు తాడిపత్రి, 12:30కు వెంకటగిరి, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరు నియోజకవర్గాల్లో ఈ 3 చోట్ల 28వ తేదీన ఉండబోతారు. అలాగే 29వ తేదీన చోడవరం, గన్నవరం, పొన్నూరు ఈ 3 నియోజకవర్గాల్లో 29వ తేదీన ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచార సభలు ఉండబోతాయి. తర్వాత 30వ తేదీన కొండేపి, మైదుకూరు, పిలేరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉంటే, అలాగే 1వ తేదీన బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉంటే దాదాపు
అన్ని నియోజకవర్గాలకి కవర్ చేసే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఒక రూట్ మ్యాప్ను కూడా వేస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో మనం టచ్ చేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మనం అక్కడ మద్దతు ఇవ్వాలనే కోణంలో అయితే వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. ఎందుకంటే 175లో మనం 175 గెలవాలి, ప్రతి 100% మనం స్కోరింగ్ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులేస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా అయితే ఇప్పుడు పార్టీ అడుగులేస్తుంది. సో ఇలాంటి ఎన్నికలకు సంబంధించి అంటే మే 11వ తేదీ వరకు మనకి ఆ ప్రచార సభలకు ఉంటాయి. ఎందుకంటే మే 13వ తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో మే 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి టచ్ చేసే విధంగా ఇప్పుడు పార్టీ కూడా అడుగులేస్తుంది. సో అందరినీ టచ్ చేసిన తర్వాత మనం పూర్తిగా ఈ మేనిఫెస్టోతో ఇటు ప్రచార సభలతో మనం ప్రజలకు ముందుకు వెళ్ళి మనం ప్రజల మద్దతు మరోసారి గెలిచి రాష్ట్రంలో చరిత్రాత్మక విజయం సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులేస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.